మనీ ఫ్లో అన్నది చేతుల్లో లేకపోతే ఎట్లాంటి పరిస్థితి ఎదురవుతుందో ఇప్పుడు వ్యాపారులు అనుభవిస్తున్నారు. వాస్తవంగా పేదవాడి చేతిలో పైసలు ఉంటే ఖర్చు గబక్కన పెట్టేస్తుంటాడు. మధ్యతరగతి చేతిలో ఖర్చు ఉంటే డబ్బులు ఉంటే రెండు రకాలైనటువంటి వాటికి ఎక్కువగా స్పెండ్ చేస్తాడు. ఒకటి గోల్డ్ ఆర్ సిల్వర్, రెండవది వచ్చేటప్పటికి రియల్ ఎస్టేట్. వీటికే ఎక్కువ స్పెండింగ్ ఉంటుంది. అదే లేబర్కి వచ్చేటప్పటికి తినడానికి ఖర్చు పెడతారు, మందుకు ఖర్చు పెడతారు, ముందు దుస్తులకు ఖర్చు పెడతారు, అట్లాగే ఎలక్ట్రికల్ వెరైటీస్కి ఖర్చు పెడతారు, ఆ తర్వాతన బంగారానికి ఖర్చు పెడతారు. ఇది బంగారం లాస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఇవన్నీ ముందు ప్రయారిటీస్ కింద ఉంటుంది. జగన్ హయాంలో సంక్షేమ పథకాల పేరుతో ఇచ్చినటువంటి డబ్బులతో అలా డబ్బులు రాగానే ఇలా షాపులన్నీ కిటకిటలాడేయి, డబ్బులు రొటేషన్ అయ్యేయి, ఇది సాగుతూ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వ్యాపారాలు అయితే ఈ 2 నెలల నుంచి డల్గా ఉన్నాయి. ఎందుకంటే ఏ పథకం పేరుతో డబ్బులు రావట్లేదు. ఆ 7,000 రూపాయలు వచ్చిన రోజును కూడా చాలామంది డబ్బులు ఎక్స్పెక్ట్ చేశారు, వ్యాపారులు భారీగా వస్తాయని ఫస్ట్ నెల దాంట్లో. కానీ ఖర్చు పెట్టుకోలేదు. ఎందుకంటే జనం కంగారు పడుతున్నారు, ఇప్పుడు గబక్కన ఖర్చు పెట్టేయకూడదు అన్నటువంటి భయంలో ఉన్నారు. దాంతో అప్పుడు పెద్దగా రాలేదు, ఇప్పుడు పెద్దగా వ్యాపారాలు రావట్లేదు. రాబోయేటటువంటి రోజుల్లో సంక్షేమ పథకాల సొమ్ములు ప్రజల చేతికి చేరే వరకు, అది కూడా పేదల పథకాలు, ఏ తల్లికి వందనమో లేకపోతే కనుక ప్రతి ఒక్క మహిళకి 1,500 రూపాయలు ఇట్లాంటి డబ్బులు చేరేదాకా తమ పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రస్తుతం శాంతం మూసేసే పరిస్థితి కాదు, కానీ మొన్నటిదాకా 1,000 రూపాయలు అమ్మిన వాళ్ళు ఇప్పుడు 400, 500 అమ్ముతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.